ఓకే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నైట్ ప్రో కబడ్డీ చూసిన తర్వాత అసలు మన ఛానల్లో 90% కబడ్డీ మీద రివ్యూలు అయితే చేయలేదు. బట్ ఆ మ్యాచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా చేయాలనిపించింది. ఎందుకంటే నైట్ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ పుణెపట్టణం మీద జరిగింది కదా. ఈ మ్యాచ్ని స్టార్టింగ్లో కూడా చూశాను, 2 మ్యాచ్లు కూడా చూశాను. 2 మ్యాచ్లు ఇది 3 మ్యాచ్లు చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే వేరే లెవెల్. ఎందుకు ప్రో కబడ్డీ హిస్టరీలోనే అంటే ఎంత అంటే ఒక టీమ్ డామినేషన్ చేయడం అనేది జరగలేదు. అది ఒకసారి ఒక టీం డామినేట్ చేసిందంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చేసింది అనుకోవచ్చు, కానీ 2వ టైం చేసిందంటే ఏదో అనుకోవచ్చు. 3 సార్లు గేమ్ జరిగినప్పుడు కూడా 3 సార్లు డ్రా అయిందంటే మ్యాచ్ ఆ 2 టీంలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఒకసారి ఊహించుకోండి. ఏమన్నా మజ వచ్చింది. ఎందుకంటే దెబ్బగా జరిగే మ్యాచ్లో దెబ్బగా మామూలుగా కాదు. ఇంకా అంటే ఇద్దరు ఇప్పుడు అర్జునుడు కర్ణుడు కొట్టుకుంటే ఏ రేంజ్లో ఉంటుందో నిజంగా మ్యాచ్ చూసినప్పుడు కూడా నాకు ఆ రేంజ్ ఫీలింగ్ అనిపించింది నిజంగా. అంటే ఎక్కడ కూడా వన్ సైడ్ అన్నట్టు అనిపించలేదు. లాస్ట్ సెకండ్ వరకు కూడా ఇద్దరు డిసిప్లిన్గా ఎక్కడ మిస్టేక్ చేస్తే ఎక్కడ టీం పోతుందా అనుకోండి ఆ విధంగా లీడ్ చేస్తూ తీసుకొచ్చారు. ఫైనల్గా అయితే లాస్ట్లో చిన్న మిస్టేక్ వల్ల అదే ఒకళ్ళని ట్యాకిల్ చేయడం వల్ల అదే గట్టిగా తెలిసే ఉంటుంది మీకు, అస్లంనే ట్యాకిల్ చేయడం వల్ల ఢిల్లీ గెలిచింది లాస్ట్ టైంలోని. కానీ నాకంటే ఇలా గెలిచేస్తారు అన్న ఇది రాలేదు. లాస్ట్ వరకు ఆ డ్రా అయిన డ్రాలో కూడా టై అవుతుందేమో అని భయం వేసింది నాకు. అంత దారుణంగా జరిగింది మ్యాచ్ అయితే. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. దాని గురించి చెప్పుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ టాస్ గెలుచుకొని పునరిపట్టణం రైడింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 10 minutes ఢిల్లీ డామినేట్ చేసింది. మామూలుగా డామినేట్ చేయలేదు. ఎందుకంటే 10 minutesలోనే వాళ్ళ ఆల్మోస్ట్ ఒక 5 points 6 points లీడ్స్లో ఉన్నారు. డామినేట్ చేసింది. తర్వాత 10 minutes కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు. పురణిపట్టణం మంచి కంబ్యాక్ ఇచ్చారు. మామూలు కంబ్యాక్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళని ఆల్అౌట్ చేసి అట్లాగే మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చారు. తర్వాత 10 minutes కూడా ఎవ్వరు డామినేట్ చేయలేదు. ఎందుకంటే సమానంగా ఇద్దరు లీడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ మిస్టేక్లు చేయలేదు. రైడింగ్ విషయంలో కానీ అట్లాగే డిఫెన్స్ విషయంలో కానీ ఎక్కడ మిస్టేక్ చేయకుండా అలాగే కామ్గా వెళ్ళారు. మళ్ళీ లాస్ట్ 10 minutes కూడా ఇద్దరికిద్దరు దెబ్బగా లాస్ట్ 10 minutes ఏంటంటే పునరిపట్టణం డామినేట్ చేసింది. ఒక్కొక్క టైంలోనే దాదాపుగా 10 points 7 points లీడ్లో ఉండేది. కానీ ఆ టైంలో కూడా ఢిల్లీ మంచి కంబ్యాక్ ఇచ్చి సమానంగా చేసి లాస్ట్కి మ్యాచ్ అయితే టై చేశారు. టై చేశాక మీకు తెలిసిందే కదా, టైలో ఢిల్లీ గెలిచింది. కానీ నాకు చూసింది ఏమనిపించిందంటే ఒకసారి డ్రా అయితే ఇది అనుకోవచ్చు. ఆ టీం ఢిల్లీ పునరిపట్టణం 3 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్లు కూడా డ్రా అయిందంటే ఆ 2 టీములు కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, ఎంత అంటే ఇంక మనం చెప్పలేము ఆ మ్యాచ్ గురించి. చాలా ఖచ్చితంగా కోచెస్ గురించి మాట్లాడుకోవాలి. అక్కడ పునరిపట్టణం అజయ్ ఠాకూర్ కానీ, ఇక్కడ దబాంగ్ ఢిల్లీ జోగేందర్ నర్వాల్ కానీ వీళ్ళిద్దరు కూడా కంప్లీట్గా టీంని మంచి డిసిప్లిన్గా మంచి హార్డ్ వర్క్ చేసి ఎక్కడ ఏ డిసిషన్ తీసుకోవాలో అవి కంప్లీట్గా చేసి టీంని అయితే బాగా లీడ్ చేశారు. చాలా బాగా లీడ్ చేశారు. ఫైనల్ దాకా తీసారని అంటే నాట్ ఏ జోక్. కానీ బాగా తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ హెడ్సప్ చేయాలి. అట్లాగే ఢిల్లీలోని డిఫెన్సర్ మీకు తెలిసి ఉంటుంది పజర్ అట్రాచల్లి గురించి ఒక్క 1 minute మాట్లాడాలంటే ఇంకా ఐపీఎల్ కదా కబడ్డీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిఫెన్సర్. ఇంకా ఒక ట్యాకిల్ ఉంటుంది, మీరు చూసారో లేదో కానీ లైవ్లో చూస్తుంటే కనుక ఆల్మోస్ట్ జస్ట్ ఇలా బార్డర్ లైన్ గీత ఉంటుంది కదా, దానికి టచ్ అయ్యే లోపే విత్ ఇన్ 0.1 seconds డిఫెన్స్ చేసాడు, ట్యాకిల్ చేసాడు. వేరే లెవెల్. అది అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ అయ్యాడు. కానీ నిజంగా పజర్ అట్రాచల్లి ఆ టైంలో చూసినప్పుడు నాకు గూస్ బాంబ్స్ వచ్చినాయి. నిజంగా 0.1 seconds ట్యాకిల్ చేసాడు. మీరు లైవ్లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నిజంగా గ్రేటెస్ట్ డిఫెన్స్. నాకేమనిపించిందంటే ఢిల్లీ డిఫెన్స్లో తోపు, మామూలు తోపు కాదు. ఇంకా డిఫెన్స్లో
అలాగే పునరిపల్టన్ రైడింగ్లో సూపర్, డిఫెన్స్లో కాకుండా రైడింగ్లో సూపర్. మళ్ళీ ఢిల్లీ రైడింగ్లో కొంచెం, ఎందుకంటే ఆషు ఉన్నాడు కదా, ఆషు కొంచెం ఇంజురీ ప్రాబ్లం, అట్లాగే ఇంకో వేరే రైడర్ ఉన్నాడు, తను మంచి కంబ్యాక్ ఇచ్చి మంచిగా లీడ్ చేసి మంచిగా తీసుకొచ్చాడు ఢిల్లీకి పాయింట్. లేదంటే ఢిల్లీ ఆల్మోస్ట్ ఓడిపోద్ది అనుకున్నాం కానీ, బట్ ఒకనొక టైంలో ఒక సూపర్ రైడ్ చేయడం వల్ల ఢిల్లీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి గెలడం అయితే జరిగింది. కానీ ఇందులో అయితే మామూలు డిఫెన్స్ విషయంలో అయితే పునరిపల్టన్ కొంచెం వీక్గానే ఉంది కొంచెం. మళ్ళీ రైడింగ్ విషయంలోకి వస్తే మాత్రం తోపు, ఇంకా పంకజ్ మోతే కానీ మా షిండే కానీ వీళ్ళిద్దరూ ఇంకా డామినేట్. అసలు ఈ మ్యాచ్లో ఆడలేదు కానీ మామూలుగా అయితే ఓవరాల్గా ఆ టీము రైడింగ్ విషయంలో మాత్రం అన్ని టీముల కన్నా, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు జరిగిన ప్రో కబడ్డీ సీజన్ లెవెల్లో అన్ని టీముల కన్నా ఇది తోపు, వేరే లెవెల్ రైడింగ్ విషయంలో అయితే. నెక్స్ట్ ఫైనల్కి అయితే ఢిల్లీ వెళ్ళింది. అట్లాగే పునరిపల్టన్ అయితే ఇంకో మ్యాచ్ ఉంటుంది ఎలిమినేటర్ మ్యాచ్లో. అందులో కనుక ఇప్పుడు జరిగే మ్యాచ్ ఏంటంటే మనకేనే తెలుగు టైటన్స్కి అట్లాగే పట్నాకి జరుగుతుంది. ఆ రెండాట్లోనే ఎవరు గెలిస్తే వాళ్ళు పునరిపల్టన్తో ఆడతారు. అప్పుడు ఆ రెండాట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఇదంతా పక్కన పెడితే కనుక అట్లాగే ఢిల్లీకి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఫైనల్కి వెళ్ళారు కాబట్టి కంగ్రాచులేషన్ చెప్పుకుందాం. అట్లాగే మన తెలుగు టైటన్స్ ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఎవరో స్కిప్ చేయకుండా మ్యాచ్ చూడండి. అట్లాగే మన తెలుగు టైటన్స్ సపోర్ట్ చేసిన సపోర్టర్స్ అందరూ కింద కామెంట్ చేసి 11 ఏళ్ల కాల మన తెలుగు టైటన్స్ ఈసారైనా కప్పు కొట్టాలని గట్టిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. అట్లాగే మన తెలుగు టైటన్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం. అందరూ కింద కామెంట్లో ఆల్ ద బెస్ట్ చేసి తెలుగు టైటన్స్కి సపోర్ట్ చేయండి.